So hi everyone, welcome to Sridhar CC RRB NTPC General Studies క్వశ్చన్స్ సెషన్. సో ఈ రోజు మనం జరిగిన సెకండ్ స్లాట్ లో జరిగిన క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో వన్ బై వన్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడదామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో విచ్ కంట్రీ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్, విచ్ కంట్రీ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ఒపాక్ కంట్రీస్. సో ఒపాక్ కంట్రీలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ దీని గురించి నిన్న క్లాస్ లో మాట్లాడాం. సో ఒపాక్ కంట్రీస్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం. సో అంటే ఎస్పెషల్గా పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ మాత్రమే దీంట్లో ఉంటాయండి. సో ఒపాక్ అనే సమ్మిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాం, 1960 సంవత్సరంలో ఒపాక్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అప్పట్లో హెడ్ ఆఫీస్ వచ్చి బాగ్దాద్లో ఉండేది, అంటే ఇరాన్ కంట్రీలో ఉండేది. దాని తర్వాత ఇరాన్ కదండి, సారీ, ఇరాక్ కంట్రీలో ఉండేది. దాని తర్వాత 1965లో దీని హెడ్ క్వార్టర్స్ ని ఎక్కడికి షిఫ్ట్ చేశారండి అంటే వెయిన్నా కంట్రీకి మార్చడం జరిగిందని చెప్పాం. వెయిన్నా అనే ప్లేస్ కి మార్చారు. వెయిన్నా అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే దీని ప్లేస్ మనం ఆస్ట్రియా అని కన్సిడర్ చేసాం, ఆస్ట్రియా. కానీ ఆస్ట్రియా అనే దేశం ఒపాక్ లో మెంబర్షిప్ లో లేదు. దాంతోపాటు ఇండియా కూడా ఒపాక్ లో లేవు. ఎన్ని దేశాలు ఉన్నాయి? 13 దేశాలు మాత్రమే ఒపాక్ కంట్రీలో, ఒపాక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వం ఉన్న దేశాలు ఎన్నండి అంటే 13 మాత్రమే అని చెప్తాం. సరే, ఆ 13 దేశాలు ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా లేని కంట్రీస్ ఏంటో ఈజీగా చెప్పేయచ్చు. సరే, 13 కంట్రీస్ ఏమవుతాయి అంటే దానికి ఒక చిన్న కోడ్ ఉందండి. ఆ కోడ్ ఏంటంటే ఏసీయుఏ, అంటే ఎక్వా అని కన్సిడర్ చేయండి. దీని ఏమనొచ్చు? ఎక్వా, ఎక్వా, ఎక్వా. ఓకేనా? అలాగే జీ విల్ అంటాం, జీ విల్. గుడ్ విల్ అనుకోవచ్చు, ఎక్వా గుడ్ విల్ అంటాం. అలాగే స్కిన్, ఎస్కేఐఎన్, స్కిన్. అలాగే లాస్ట్ లో జీ అనే ఒక వర్డ్ పెడుతున్నాను. సో ఇప్పుడు మొత్తం 13 దేశాలు ఒపాక్ లో ఉన్న కంట్రీస్ చేసే చూడండి. దట్ ఈస్ ఎక్వా, జీవిల్, స్కిన్, జీ. సో ఇవి 4 దేశాలు చొప్పున మాట్లాడదాం. ఎక్వా ఒకటి, జీవిల్ ఒకటి, స్కిన్, అలాగే జీ అని కన్సిడర్ చేస్తాం. అంటే నేను 13వ దేశం అనేది జీ అవుతుంది. సరే, ఒకసారి చూద్దాం. ఈ లెటర్స్ మీద వచ్చే కంట్రీస్ అండి. ఏ అంటే అల్జీరియా అనే ఒక కంట్రీ అనమాట, అల్జీరియా. సో ఏ అంటే అల్జీరియా అనే ఒక దేశం అవుతుంది. సో ఇది మన ఒపాక్ లో ఒక మెంబర్షిప్ కంట్రీనే. సి అంటే మనం చాద్ అనే ఒక కంట్రీ అనమాట. సి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ. కాంగో, సో నాట్ చాక్ అండి, కాంగో అనే ఒక దేశం అవుతుంది. తర్వాత ఇంకొక కంట్రీ యు అంటే యుఏఈ కంట్రీ అవుతుంది. యుఏ అంటే యుఏఈ. మరి ఏ అంటే ఇంకోటి ఏంటాం, దీన్ని అంగోలా అనే దేశం అంటాం, అంగోలా. సో అంగోలా అనే ఒక కంట్రీ అనమాట. సో దాని తర్వాత జి అంటే ఏంటి సార్ అంటే గైనా అనే ఒక కంట్రీ, గైనా అనే ఒక కంట్రీ, జియుఐ, గైనా అనే ఒక దేశం అవుతుంది. ఓకేనా? తర్వాత వి అంటే ఏమవుతుంది సార్ అంటే వి అంటే వెనుజులా అనే కంట్రీ అవుతుంది, వెనుజులా. వి అంటే వెనుజులా. సో తర్వాత ఐ అంటే ఏమవుతుంది? ఐ అంటే ఇరాన్ కంట్రీ కింద కన్సిడర్ చేస్తాం. ఎల్ అంటే లిబియా దేశం గురించి మాట్లాడతాం, లిబియా. సో తర్వాత స్కిన్ అంటే ఎస్ అంటే సౌదీ అరేబియా అవుతుంది. ఇది సౌదీ అరేబియా, ఇది కువైట్ అవుతుంది. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇరాన్ రాశాను కదా, ఇది ఇరాక్ అవుతుంది, ఇది నైజీరియా అవుతుంది. చూడండి, సౌదీ అరేబియా, కువైట్, దట్ ఈస్ ఇరాక్ అండ్ నైజీరియా. దెన్ జీ ఫర్ గబాన్ అనే దేశం అవుతుంది, గబాన్. సో జీ అంటే గబాన్. సో ఈ దేశాలు మాత్రమే ఒపాక్ లో ఉన్నాయండి. ఇవి తప్ప వేరే కంట్రీస్ ఏవి కూడా ఒపాక్ లో లేనట్టే అవుతాయి. సో కాబట్టి ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా ఈ 13 దేశాల గురించి మనం మాట్లాడొచ్చు. ఏమవుతాయి? సో మళ్ళీ ఒకసారి చూడండి, అల్జీరియా ఒకటి, కాంగో ఒకటి, యుఏఈ ఒకటి, అంగోలా ఒకటి. దెన్ ఇది గైనా అవుతుంది, వెనుజులా అవుతుంది, ఇరాన్ కంట్రీ అవుతుంది, అలాగే లిబియా అవుతుంది. తర్వాత సౌదీ అరేబియా, కువైట్, దెన్ ఇరాక్ అండ్ నైజీరియా, లాస్ట్ వన్ గబాన్ అంట. సో ఫస్ట్ లో మనకి ఒపాక్ లో 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఏవేవి? సౌదీ అరేబియా కంట్రీ ఉండేది, ఇరాన్ ఉండేది, ఇరాక్ ఉండేది, వెనుజులా ఉండేది, కువైట్ ఉండేది. ఇవి తప్ప ఫస్ట్ లో ఏవీ లేవండి 1960 సంవత్సరంలో. దాని తర్వాత మెల్లమెల్లగా కంట్రీస్ యాడ్ అయ్యి ఇప్పుడైతే మొత్తం 13 దేశాలు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఎక్కడండి అంటే హెడ్ ఆఫీస్ వెయిన్నాలో ఉంది. ఓకేనా? వెయిన్నా అనే ప్లేస్ ఎక్కడ ఉంది? వెయిన్నా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా అంటాం. ఆస్ట్రియాకి కరెన్సీ యూరో అంటాం. ఇదే వెయిన్నాలో మనకి ఐఏఈఏ హెడ్ ఆఫీస్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చుగా మిమ్మల్ని. సో విచ్ కంట్రీ విల్ హావ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్? అప్పుడు ఏం చెప్తాం ఆన్సర్? సో ఆ కంట్రీ ఏదండి అంటే దెన్ వీ హావ్ టు ఈజీలీ సే ద ఆన్సర్ షుడ్ బి దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే దాని వెయినాలో అని చెప్తామండి. సో అలాగే వేర్ ఈస్ ద విచ్ కంట్రీ విల్ హావ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్? సో విచ్ కంట్రీ విల్ హావ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్? దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా వెయినాలోనే ఉందండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సో హూ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి యుఎన్ సెక్రటరీ జనరల్ పేరేంటి అని అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పేరేంటి అంటే అతని పేరు అంటోనియస్ గట్రీస్. అంటోనియస్ గట్రీస్ అనే పర్సన్ ఇప్పుడు కరెంట్ సెక్రటరీ కింద యాక్ట్ చేస్తున్నారని చెప్తామండి. సో ఇతను 2017లో అపాయింట్ చేశారు. ఇతను ఎప్పుడు అపాయింట్ అయ్యారు? 2017 సంవత్సరంలో ఈ పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ఇతను ఎవరిని రీప్లేస్ చేశాడండి అంటే అంతకంటే ముందు బాన్ కీ మూన్ అనే పర్సన్ ఉన్నారండి, బాన్ కీ మూన్.
సో బాంగ్ కీ మూన్ అనే పర్సన్ ఉన్నారు, అతన్ని రీప్లేస్ చేస్తూ ఈ పర్సన్ ని రీసెంట్ గా అపాయింట్ చేయడం జరిగిందంట. ఈ రీసెంట్ అంటే ఎప్పుడు అపాయింట్ అయ్యారు? 2017లో ఈ పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. సో బాన్ కీ మూన్ కంటే ముందు కోఫీ అనాన్ అనే పర్సన్ యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ కింద యాక్ట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అండ్ హూ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో భారతదేశపు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? సో మన దేశానికి చెప్పండి, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరండి అంటే ఆవిడ పేరు ప్రతిభా పాటిల్ అండి. సో ప్రతిభా పాటిల్ గారు ఫస్ట్ ఫీమేల్ అండి, ఫస్ట్ మహిళ. మన దేశ అధ్యక్ష పదవిని అధిష్ఠించిన ఫస్ట్ మహిళ ఎవరండి అంటే ప్రతిభా పాటిల్ గురించి మాట్లాడతాం. ఎప్పుడు ఈవిడ మన ఇండియాకి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేశారండి అంటే ఈవిడ 2007 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించారు. సో మన భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరండి అంటే ప్రతిభా పాటిల్ గురించి మాట్లాడతాం. సరేనా? మరి సరే, ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. ఇంతవరకు ఫస్ట్ ఫీమేల్ గురించి ఈవిడేనండి. ప్రతిభా పాటిల్ గారి తర్వాత ఎవరు భారత రాష్ట్రపతి అయ్యారు అంటే ఆయన పేరు ప్రణబ్ ముఖర్జీ అండి. ప్రణబ్ ముఖర్జీ గారు రీసెంట్ గా చనిపోవడం కూడా జరిగింది. సో 2012 నుంచి 2017 వరకు ప్రణబ్ ముఖర్జీ గారు ఇండియాకి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు. తర్వాత 2017లో రామ్నాథ్ కోవింద్ గారు ఇండియాకి ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వరకు ప్రెసెంట్ ఆయనే మన ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ఎంత అండి అంటే, దేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అంటే తెలిసిందే కదా, 5 సంవత్సరాలు ఉంటారండి. ఓకే, సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ప్రతిభా పాటిల్ కంటే ముందు రాష్ట్రపతి ఎవరండి అంటే మనం చెప్పొచ్చు అండి, ఎవరు అని అడగొచ్చు ఒక్కోసారి, లేకపోతే ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని. 2002 సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా అపాయింట్ అయిన పర్సన్ పేరేంటి అని. ఎవరు పర్సన్? దట్ పర్సన్ నేమ్ ఈజ్ వి కెన్ సే ఏపీజే అబ్దుల్ కలాం అండి. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా అయ్యారు. సరేనా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రణబ్ ముఖర్జీ మన దేశానికి ఎన్నో రాష్ట్రపతి అవుతారు? ప్రణబ్ ముఖర్జీ మన దేశానికి ఎన్నో రాష్ట్రపతి అంటే ఆయన 13వ రాష్ట్రపతి అని చెప్తాం. రామ్నాథ్ కోవింద్ గారు ఎన్నో రాష్ట్రపతి అండి అంటే ఆయన 14వ రాష్ట్రపతి అని చెప్తామండి. సరే, రాష్ట్రపతుల గురించి ఇంకొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగొచ్చు. ఏంటి అంటే, ఎవరు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే మన భారత రాష్ట్రపతిగా యాక్ట్ చేశారో తన పేరేంటి అని అడగొచ్చు. హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్పండి. హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆయన ఎవరండి అంటే జస్టిస్ హిదాయతుల్లా అనే పర్సన్. 1969 సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా వ్యవహరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ప్రెసిడెంట్ పదవి అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవి రెండు వెకేట్ గా ఉండటంతో జస్టిస్ హిదాయతుల్లాని ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేశారు. మరి ఇంకో క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జామ్ లో. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే అతి తక్కువ ఏం కాదండి, ఉన్న వాళ్ళు ఆయన ఏజ్ తక్కువ అని చెప్పొచ్చు. సో తక్కువ ఏజ్ లో భారత రాష్ట్రపతి అయింది ఎవరండి అని అడగొచ్చండి. నీలం సంజీవ్ రెడ్డి గారు. అతను 64 సంవత్సరాల్లో అప్పుడు భారతానికి ప్రెసిడెంట్ అయ్యారు. యాక్చువల్గా 64 అంటే అది సీనియర్ సిటిజనే, కాకపోతే ఉన్న ప్రెసిడెంట్స్ లో ఆయన ఏజ్ తక్కువ అని చెప్పొచ్చు. సో 64 సంవత్సరాల ఏజ్ లో భారత రాష్ట్రపతి అయింది ఎవరండి అంటే ఆయన పేరు నీలం సంజీవ్ రెడ్డి. అతను ఫస్ట్ మన తెలుగు పర్సన్ అని చెప్పొచ్చండి. ఓకేనా? సరే, ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఏం చెప్తాం? ఏపీజే అబ్దుల్ కలాం గారి చెప్పారే చెప్తాం. మరి ఫస్ట్ టీచర్ ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని చెప్తాం? సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడతాం. మరి జనరల్ గా మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరండి అంటే ఆయన పేరు మనకు తెలిసిందే కదా, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడతాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూద్దామండి. అలాగే మొదటి దళిత ప్రెసిడెంట్ ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చేస్తామండి అంటే కేఆర్ నారాయణ్. సో కేఆర్ నారాయణ్ ఎవరండి అంటే ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కిందకి చెప్పొచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో హూ ఇస్ ద సుప్రీం పవర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్? సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సుప్రీం పవర్ ఎవరు అని అడుగుతున్నారు. అంటే టోటల్ మన డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద టోటల్ డిఫెన్స్? ఎవరండి అంటే మన ఆబ్వియస్లీ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మన భారత రాష్ట్రపతినే ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తానికి హెడ్ గా యాక్ట్ చేస్తారని చెప్తాం. సో రామ్నాథ్ కోవింద్ గారు ఈ రోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి హెడ్ అని చెప్తాం అనమాట. సో డిఫెన్స్ మినిస్ట్రీ వేరండి. ఓకేనా? ఇది మొత్తం బెటాలియన్ మొత్తానికి త్రివిధ దళాలు అని చెప్తాను చూసారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇది మొత్తానికి కూడా ఎవరు రెగ్యులేషన్స్ లో ఉంటాయంటే, సో హీస్ అ హై పవర్, హీస్ అ పవర్ ఆఫ్ టోటల్ అండ్ దిస్ పర్సన్ హ్యాస్ రెగ్యులేటింగ్ ద టోటల్ పవర్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ ఆర్మీకి డైరెక్టర్ ఎవరు, అదే చీఫ్ ఎవరు అని అడగొచ్చండి. హూ ఇస్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే ఆయన పేరు మనోజ్ ముకుంద్ నిర్వాణి అంటాం. అతని మనం జనరల్ గా మనోజ్ ముకుంద్ నిర్వాణి. సో మనోజ్ ముకుంద్ నిర్వాణి అనే పర్సన్ ఈ రోజు మన ఇండియన్ ఆర్మీకి చీఫ్ గా యాక్ట్ చేస్తున్నారు. మరి నేవీకి ఎవరండి చీఫ్ అండి? నేవీకి చీఫ్ పేరు కరంబీర్ సింగ్ అంటాం. సో కరంబీర్ సింగ్ ఇతను నేవీకి చీఫ్ గా యాక్ట్ చేస్తున్నారు. మరి ఆర్కేఎస్ బదోరియా అనే పర్సన్, ఆర్కేఎస్ బద్నోరియా అనే పర్సన్ ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ గా యాక్ట్ చేస్తున్నారని చెప్తాం. మరి ఎగ్జామ్ లో ఇంకో క్వశ్చన్ వచ్చు, ఎప్పుడు మనం ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని. ఆర్మీ డే ఎప్పుడు అని చెప్తామండి? ఆర్మీ డే
సో మనం ఆర్మీ డే ఎప్పుడు చేస్తామండి అంటే ఇది జనవరి 15వ తారీఖున ఆర్మీ డే అవుతుంది. మరి నావీ డే ఏ రోజు చేస్తారండి? నావీ డే. సో నావీ డే వచ్చేటప్పటికి డిసెంబర్ 4వ తారీఖున నావీ డే చేస్తాం. మరి ఎయిర్ ఫోర్స్ డే ఏ రోజు చేస్తారు? ఎయిర్ ఫోర్స్ డే. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఏ రోజు అండి అంటే ఇది అక్టోబర్ 8వ తారీఖు అవుతుందండి. అక్టోబర్ 8 అన్నమాట. ఓకేనా? జనవరి 15 ఆర్మీ డే, నవంబర్ 4 నావీ డే, అక్టోబర్ 8వ తారీఖున ఎయిర్ ఫోర్స్ డే అవుతుంది. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫుల పేర్లు కూడా రాశాను. ఓకేనా? ఎవరు ఆర్మీ చీఫ్ ఎవరు? నావీ చీఫ్ ఎవరు? అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? మరి ఓకేనా? దెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎప్పుడు చేస్తారు? ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది ఏ రోజు చేస్తారండి అని ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చు. వెన్ యూ కెన్ సెలబ్రేట్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే? ఫ్లాగ్ డే ఏ రోజు అవుతుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి డిసెంబర్ 7వ తారీఖు అవుతుందండి. డిసెంబర్ 7న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కిందకి చెప్పొచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 6వ క్వెషన్ చూడండి. యునైటెడ్ నేషన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ విచ్ ఇన్సిడెంట్? యుఎన్ఓ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఏ ఇన్సిడెంట్ తర్వాత స్టార్ట్ చేశారండి అని ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగారండి. సో దానికి ఆన్సర్ ఏంటి? చూడండి ఇక్కడ. సో ఏ సంఘటన తర్వాత ఐక్యరాజ్య సమితిని స్థాపించబడింది? సో ఏ సంఘటన తర్వాత ఐక్యరాజ్య సమితి స్థాపించబడిందని క్వెషన్ అడుగుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే 1945 సంవత్సరంలో 1945 సంవత్సరంలో అది అక్టోబర్ 24 తారీఖు రోజున మనకి ఇండియాలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అదే ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది. ఓకేనా? ఎందుకు స్టార్ట్ చేశారండి అంటే బికాస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. అంటే రెండో ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. అంటే ఇంటర్నేషనల్ పీస్‌ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో. ఓకేనా? అంతర్జాతీయ శాంతి కొరకు ఈ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌ని స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించారు? న్యూయార్క్ సిటీలో స్టార్ట్ చేశారు. ఎక్కడండి అంటే న్యూయార్క్‌లో స్టార్ట్ చేశారని చెప్తాం. సో న్యూయార్క్ అనేది ఎక్కడుంది అంటే మనం చెప్పొచ్చు కదా! యూఎస్ఏలో ఒక సిటీ పేరు న్యూయార్క్ అని. అక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ రోజు అంటే అక్టోబర్ 24 తారీఖున. 1945 సంవత్సరంలో. అందుకే అక్టోబర్ 24 తారీఖున యునైటెడ్ నేషన్స్ ఫార్మేషన్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. దాన్ని మనం యుఎన్ డే అని కూడా పిలవచ్చు. ఏమనొచ్చు దీన్ని? అక్టోబర్ 24 తారీఖున మనం యుఎన్ డే కిందకి కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సరే యుఎన్ డే అంటాం. యునైటెడ్ నేషన్స్ డే అని మీనింగ్ అవుతుంది. సరే. ఆ యునైటెడ్ నేషన్స్ డేలో ఇంకో ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చు మిమ్మల్ని. ఎలా అడగొచ్చండి అంటే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి అని క్వెషన్ అడగొచ్చు. అంటే హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ రోజు స్టార్ట్ చేసిన కొత్తలో? 1945 సంవత్సరంలో మొత్తం 51 దేశాలు దీనికి సపోర్ట్ చేసాయి. ఎన్ని? 51. మరి ఇంకో క్వెషన్ కూడా అడగొచ్చు. ఎలా అండి అంటే, ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి? సో కరెంట్లీ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఈ రోజు ఎన్ని కంట్రీలు అండి అంటే మొత్తం 193 దేశాలు ఉన్నాయని చెప్తాం. ఎన్ని? 193. సరే ఇప్పుడు ఇంకో క్వెషన్ అడగొచ్చు. ఏందండి అంటే 2011 సంవత్సరంలో 193 దేశంగా యాడ్ అయిన దేశం పేరేంటి అని. సో విచ్ కంట్రీ వాస్ యాడెడ్ యాస్ ఏ 193rd కంట్రీ ఇన్ 2011. సో 2011లో ఏ కంట్రీ సభ్యత్వం తీసుకుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో? అది జాయిన్ అయిన తర్వాత 193 దేశాలయ్యాయి. మరి ఏ కంట్రీ సభ్యత్వం తీసుకుందండి అంటే అది సౌత్ సుడాన్ కంట్రీ అండి. సౌత్ సుడాన్ అంటాం. సౌత్ సుడాన్ కంట్రీ. ఈ సౌత్ సుడాన్ అనేది 193 దేశంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో యాడ్ చేయడం జరిగింది. ఈ యుఎన్ఓకి ఈ రోజు యాక్ట్ చేస్తున్న సెక్రటరీ జనరల్ ఎవరండి? సెక్రటరీ ఎవరండి అంటే ఆంటోనియో గట్రీస్ అనే పర్సన్. ఇందాక ఆల్రెడీ ఆ క్వెషన్ వచ్చింది. ఓకేనా? సరే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూడండి. సో హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ? సో మన హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఇది మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన క్వెషనే. సో మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? చూడండి మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అని చెప్తున్నారండి. మొత్తం 206 ఎముకలు ఉన్నాయి. తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో 206 ఎముకలు ఉన్నాయని చెప్పి క్లియర్‌గా చెప్పేయొచ్చు. ఇది మీకు తెలిసినప్పటి నుంచే తెలిసిన క్వెషనేనండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. నెక్స్ట్ క్వెషన్. అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్? సో గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. సో గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ యొక్క పుస్తక రచయిత ఆథర్ ఎవరని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆమె పేరు అరుంధతి రాయ్. సో అరుంధతి రాయ్ ఈ పుస్తకానికి రాసిన పర్సన్ అని చెప్తామండి. ఈవిడ చాలా పుస్తకాలు రాశారు. క్యాపిటలిజం అనే బుక్‌ని కూడా రాసింది ఎవరు? అండ్ హూ ఈస్ ఆథర్ ఆఫ్ క్యాపిటలిజం? క్యాపిటలిజం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఆవిడ పేరు కూడా అరుంధతి రాయ్ అనే చెప్తాం. సెడిషియస్ హెల్త్ అనే బుక్‌ని రాసింది ఎవరంటే ఆవిడ కూడా అరుంధతి రాయనే. ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ అడగొచ్చండి ఎగ్జామ్‌లో. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ చెప్పండి ఎవరు అంటే సేమ్ ఈ పర్సనేనండి. ఇమాజినేషన్ ఈ బుక్ రాసింది కూడా అరుంధతి రాయనే రాయడం జరిగింది. సరే సో ఇవి 3 చాలా ఫేమస్ అరుంధతి రాయ్ రాసిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు అని చెప్తామండి. చాలా రాశారు. దాంట్లో నేను ఇప్పుడు ఈ రోజు మీకు 4 పుస్తకాల గురించి తెలిసినయి. ఒకటి 'గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్' అనే బుక్ ఒకటి, 'క్యాపిటలిజం' అనే బుక్ ఒకటి, దాని తర్వాత 'ద సెడిషియస్ హెల్త్' అనే పుస్తకం, అలాగే 'ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్'. అలాగే
ఇంకో క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్ గా మొన్న మధ్యలో రీసెంట్ గా రిలీజ్ అయిన బుక్ అండి. ఆ బుక్ పేరు ఏంటంటే వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? వన్ అరేంజ్డ్ మర్డర్. వన్ అరేంజ్డ్. సో వన్ అరేంజ్డ్ మర్డర్ అనే బుక్ ని రాసిన పర్సన్ పేరేంటి అని అడగొచ్చు. సో చెప్పండి ఎవరు? ఈ బుక్ ని రాసిన పర్సన్ ఎవరంటే అంటే చేతన్ భగత్. సో చేతన్ భగత్ అనే పర్సన్ పేరు వినే ఉంటారు కదా. సో చేతన్ భగత్ అనే పర్సనే ఈ బుక్ ని రాయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? వన్ అరేంజ్డ్ మర్డర్ అనే బుక్ ని రాసింది ఎవరంటే చేతన్ భగత్. అలాగే చేతన్ భగత్ రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చూద్దాం. చూడండి, మాక్సిమం చేతన్ భగత్ రాసిన పుస్తకాలు ఏదో ఒక నెంబర్ కనబడుతూ ఉంటుంది. సో చూడండి, 2 స్టేట్స్. ఈ పుస్తకం రాసింది ఎవరు? చేతన్ భగతే. నెంబర్ ఉందిగా, ఈజీగా చెప్పొచ్చు. వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్. ఈ బుక్ రాసింది కూడా చేతన్ భగతే. వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్. వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్. ఈ పుస్తకం రాసింది చేతన్ భగతే. అలాగే 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఓకేనా? 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఈ బుక్ రాసింది చేతన్ భగతే. దెన్ వన్ ఇండియన్ గర్ల్. హూ ఇస్ ఆథర్ ఆఫ్ ద బుక్? వన్ ఇండియన్ గర్ల్. చెప్పండి, వన్ ఇండియన్ గర్ల్ పుస్తకం రాసింది కూడా చేతన్ భగతే. అలాగే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే పుస్తకం రాసింది చేతన్ భగతే. హాఫ్ గర్ల్ ఫ్రెండ్. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ పుస్తకం రాసింది కూడా చేతన్ భగతే అవుతారు. సరే, ఇంకో క్వశ్చన్ కూడా మాట్లాడదాం. చేతన్ భగత్ రాసింది. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ప్రతి దాని మీద ఏదో ఒక నెంబర్ మీకు కనబడింది. రెవల్యూషన్ 2020 చేతన్ భగతే రాశారు. చూడండి, ఇండియా పాజిటివ్ అనే పుస్తకం రాసింది కూడా చేతన్ భగతే. సో హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్? ఇండియా పాజిటివ్. ఇండియా పాజిటివ్ అనే పుస్తకం రాసింది ఎవరు? చేతన్ భగతే రాశారని చెప్తాం. అలాగే ఇప్పుడు ఈ దీని మీద నెంబర్ ఏం లేదుగా. అలానే నెంబర్ లేదని నెంబర్ ఉన్న ప్రతి పుస్తకం ఆయన రాశారని కాదు. అలాగే నెంబర్ లేని ఏ పుస్తకం కూడా ఆయన రాయలేదని కాదు. సో దీని మీద నెంబర్ లేదు, అయినా ఇది రాసింది ఎవరు? చేతన్ భగతే. అలాగే వాట్ ఎవర్ యంగ్ ఇండియా వాంట్స్. వాట్ ఎవర్ యంగ్ ఇండియా వాంట్స్. ఈ పుస్తకం రాసింది ఎవరండి అంటే ఇది కూడా చేతన్ భగతే రాశారు. కానీ చూడండి, ఈ బుక్ మీద ఎటువంటి నెంబర్లు కనబడట్లేదు. కానీ మిగతా అన్ని పుస్తకాల మీద ఏదో ఒక నెంబర్ కనబడుతూనే ఉన్నాయి. సో ఎగ్జామినేషన్స్ లో 90% ఒక బుక్ మీద నెంబర్ ఉంటే 90% ఆ బుక్ చేతన్ భగత్ రాసినట్టే. 10% నేను చెప్పట్లేదు. 10% నేను 100% షూరిటీ ఇవ్వట్లేదు కదా. సో 10% లో కేసు ఇలాంటి 2 పుస్తకాలు కూడా రావచ్చు అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. చూడండి, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్ అంటాం. 1 కిలోబైట్ అంటే ఎన్ని బిట్స్ ఉంటాయని అడుగుతున్నారండి. సరే, ఫస్ట్ దీనికి చెప్పాలంటే బిట్స్ ని మనం 0 ఆర్ 1 తో కౌంట్ చేస్తాం. 0 ఆర్ 1 ని మనం బిట్ అని కన్సిడర్ చేస్తాం కదా. ఇంతకు ముందు ఒకసారి క్లాస్ లో చెప్పినట్టుంది. సరే, 1 బైట్ అంటే ఎన్ని బిట్స్ ఉంటాయి? 1 బైట్ అంటే ఎన్ని బిట్స్ అండి అంటే 8 బిట్స్ అంటాం. 1 బైట్ అంటే 8 బిట్స్. ఇప్పుడు వీడు అడిగింది ఏంటి? కిలో బైట్స్ అడిగాడు కదా. సో 1 కిలో బైట్ అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 1 కిలో అంటే ఆల్మోస్ట్ 1000 కదా. సో ఆల్మోస్ట్ 1000 ఇంటూ 8 బిట్స్ అంటాం. సో మొత్తం ఆన్సర్ ఏమవుతుంది? 8000 బిట్స్ అవుతుంది. 8000 బిట్స్ అంటాం. సో ఆన్సర్ అదేనండి. ఒకడు అడిగింది కిలో బైట్స్ కాబట్టి 1 కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? ఆన్సర్ వచ్చేప్పటికి 8000 బిట్స్ అవుతాయి. సరే, మనం జనరల్ గా మాట్లాడేది బిట్స్ గురించి మాట్లాడతాం, బైట్ గురించి మాట్లాడతాం, కిలో బైట్స్ గురించి మాట్లాడతాం, మెగాబైట్స్ గురించి మాట్లాడతాం, అలాగే టెరాబైట్ గురించి కూడా మాట్లాడొచ్చు, పెటాబైట్స్ గురించి కూడా అలా మాట్లాడుకుంటూ వెళ్తాం. పెటాబైట్, ఎగ్జాబైట్, అలా చాలా ఉంటాయి అనమాట. సరే, ఇప్పుడు చూడండి, బిట్ అంటే ఏంటి? 0 ఆర్ 1 అని చెప్పాం. 0 ఆర్ 1 అంటాం. సో 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ కింద రాశాం. 1 కిలో బైట్ అంటే 1024 బైట్స్ కిందకి రాస్తాం. ఓకేనా? 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలో బైట్స్ అని చెప్తాం. తర్వాత గిగాబైట్ రాద్దామండి. ఇది గిగాబైట్. సో 1 గిగాబైట్ ఏమవుతుంది? 10,024 మెగాబైట్స్ కిందకి మాట్లాడతాం. తర్వాత 1 టెరాబైట్ అంటే ఏమవుతుందంటే 1024 గిగాబైట్స్ అంటే 1 టెరాబైట్ అవుతుంది. సరే, మరి ఒక పెటాబైట్ కూడా ఉంది కదా. 1 పెటాబైట్ అంటాం. సో 1 పెటాబైట్ అంటే ఏం చెప్పొచ్చండి అంటే 10,024 టెరాబైట్స్ ని 1 పెటాబైట్ కిందకి మాట్లాడతాం. సో ఇంతకు ముందు ఒకసారి క్లాస్ లో చెప్పినట్టుంది పాయింట్స్ అనేవి. సరే, ఒకసారి చూసుకోండి. ఓకేనా? సరే, నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడండి. హూ స్టార్టెడ్ ద స్వదేశీ మూవ్మెంట్? సో స్వదేశీ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు. సో స్వదేశీ మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారనేది క్వశ్చన్ అడిగారండి. ఈ స్వదేశీ మూవ్మెంట్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే, సరే, మూవ్మెంట్ స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ఎస్ఎన్ బెనర్జీ అంటాం. సో ఎస్ఎన్ బెనర్జీ అనే పర్సన్ ఈ స్వదేశీ మూవ్మెంట్ ని ప్రారంభించారని చెప్తామండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్వదేశీ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1905 సంవత్సరంలో అక్టోబర్ 16వ తారీఖున స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందని చెప్తాం. ఎవరు స్టార్ట్ చేశారంటే, అంటే ఈ మూవ్మెంట్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో చాలా ప్లేస్ లో జరిగిందండి. సో ఓకేనా? అంటే బెంగాల్లో మూవ్మెంట్లు స్టార్ట్ చేశారు, ఇటువైపు ఆంధ్రాలో జరిగింది మూవ్మెంట్ అనేది. అంటే ఒక ప్లేస్ అని కాదు. సో రకరకాల ప్లేసెస్ లో మూవ్మెంట్ రకరకాల పర్సన్స్ స్టార్ట్ చేశారు. అంటే 1905లో 1905 సంవత్సరంలోనే మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కూడా జరిగింది. బెంగాల్ పార్టీషన్ అప్పుడే కదా జరిగింది. లార్డ్ కర్జన్ అనే పర్సన్ అప్పుడు గవర్నర్ జనరల్ గా యాక్ట్ చేస్తున్నారు. లార్డ్ కర్జన్ అనే పర్సన్ ఎవరు? లార్డ్ కర్జన్ అని చెప్తాం.
సో లార్డ్ కర్జన్ అనే పర్సన్ అప్పుడు గవర్నర్ జనరల్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ బెంగాల్ ఫార్మేషన్ జరిగింది ఎప్పుడు అంటే 1905 లో బెంగాల్ ఫార్మేషన్ జరిగింది. ఇది మీకు చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా అడిగారు. ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరగడం అవ్వచ్చు. ఫారెన్ గూడ్స్‌ని బాయ్‌కాట్ చేయడం గురించి అవ్వచ్చు. సో ఓకేనా? ఇలా రకరకాల ఇన్సిడెంట్స్‌తో జరిగాయి. సో వందే మాతరం మూవ్‌మెంట్ అని కూడా దీన్నే పిలుస్తారు. ఓకేనా? బెంగాల్ మూవ్‌మెంట్ అని కూడా పిలుస్తాం. ఇలా రకరకాల పేర్లతో దీన్ని స్వదేశ్ మూవ్‌మెంట్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఇదే టైంలో మనకి ఫారెన్ గూడ్స్‌ని బాయ్‌కాట్ చేయండి అని చెప్పింది కూడా ఇదే టైంలో అన్నమాట. మరి బెంగాల్‌లో ఎస్ఎన్ బెనర్జీ గారు స్టార్ట్ చేశారు. అదే విధంగా బెంగాల్‌లో ఇంకొక బెంగాల్‌తో పాటు మహారాష్ట్ర స్టేట్‌లో ఐ మీన్ బాంబేలో ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఎవరండి అంటే బాంబేలో తిలక్ గారు ఈ మూవ్‌మెంట్ గురించి తిలక్ గారు కూడా ఇటు స్వదేశీ మూవ్‌మెంట్‌ని బాంబేలో స్టార్ట్ చేశారు. ఓకేనా? అండ్ తర్వాత బిపిన్ చంద్రపాల్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో అలాగే బెంగాల్‌లో బిపిన్ చంద్రపాల్ కూడా ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఒక్కొక్క ప్లేస్‌లో కొంతమంది పర్సన్స్ ఈ స్వదేశీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి సో అందుకే ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఎస్ఎన్ బెనర్జీ గారే స్టార్ట్ చేశారు. దాని తర్వాత బిపిన్ చంద్రపాల్ గారు స్టార్ట్ చేయడం గాని, తిలక్ గారు స్టార్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిపిన్ చంద్రపాల్ ఇటువైపు నుంచి కూడా మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడదామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. సో హూ టుక్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్? సో క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. సో క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో చురుగ్గా పాల్గొన్న పర్సన్ ఎవరండి అంటే ఆయన పేరు మహాత్మా గాంధీ గారు చెప్తామండి. మహాత్మా గాంధీ గారే క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. సరే ఇప్పుడు ఇంకో క్వెషన్ ఏంటంటే ద క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని క్వెషన్ అడగొచ్చండి. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1942 ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ గారు అని చెప్తాం. సో చాలా మంది మహాత్మా గాంధీ గారికి చాలా మంది సపోర్ట్ కూడా చేశారు ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లో. ఓకేనా? సరే ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్లోగన్ చెప్పడం జరిగింది. సో దాన్ని ఏమని పిలవచ్చు? సో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లో చెప్పిన స్లోగన్ ఏంటి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లో చెప్పిన స్లోగన్ పేరేంటి? దాన్ని మనం డూ ఆర్ డై అని కన్సిడర్ చేస్తాం. డూ ఆర్ డై. సో డూ ఆర్ డై అని స్లోగన్ మహాత్మా గాంధీ గారి క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లో చెప్పడం జరిగింది. సో దాంతో పాటు క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లో మహాత్మా గాంధీ గారిని ఒక హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్యాలెస్ లో నిర్బంధించడం జరిగింది. సో ఆ ప్యాలెస్ పేరేంటి అని అడగొచ్చు ఎగ్జామ్ లో. సో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ టైంలో మహాత్మా గాంధీ గారిని ఒక ప్లేస్ లో హౌస్ అరెస్ట్ చేశారు. ఒక ప్లేస్ లో అతన్ని జైల్లో పెట్టారని చెప్పొచ్చు. హౌస్ అరెస్ట్. సో ఆ ప్యాలెస్ పేరేంటి అనొచ్చు. అగా ఖాన్ ప్యాలెస్ అని చెప్తామండి. అగా ఖాన్ ప్యాలెస్. సో ఆగా ఖాన్ ప్యాలెస్ లో మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. సో అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర స్టేట్ లోనే ఉందండి. సో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ కూడా మహాత్మా గాంధీ గారు మహారాష్ట్ర స్టేట్ నుంచే స్టార్ట్ చేయడం చెప్పొచ్చు. ఓకేనా? ముంబై నుంచి స్టార్ట్ చేశారు. సరే నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. నెక్స్ట్ వన్ ఏంటంటే సో బాంద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడుగుతున్నారు. సో చూడండి బాంద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఏ రాష్ట్రంలో ఉంది బాంద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది? సో ఈ ఆన్సర్ వచ్చేటప్పటికి కర్ణాటక స్టేట్ లో ఉందని చెప్తాం. ఎక్కడండి అంటే కర్ణాటక స్టేట్ లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఏది అంటే మనం అంటే వన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్తాం. దాని పేరు బాంద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ అంటామండి. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా మహారాష్ట్ర స్టేట్ లో సారీ కర్ణాటక స్టేట్ లో ఉన్న ఇంకొన్ని నేషనల్ పార్కుల గురించి చెప్దాం. ఇది వైల్డ్ లైఫ్ సాంచురీ కదా. ఇప్పుడు నేను కొన్ని నేషనల్ పార్కుల గురించి మాట్లాడుతున్నానండి. సో ఏవే అంటే ఒకటి ఆ, దచిగం. ఓకేనా? సో సారీ బందీపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ అడగొచ్చు. ఎక్కడంటే అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర స్టేట్ లోని బాందీపూర్ అంటాం. ఓకేనా? బాందీపూర్ అనేది ఎక్కడుంది అంటే ఇది నేషనల్ పార్క్ కదా ఎక్కడుంది? కర్ణాటక స్టేట్‌లోనే ఉందండి. 1973లో ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు. అందుకే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్తాం. ఇండియాలోనే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే బందీపూర్ అని చెప్తాం. మరి ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ లేదా ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదండి అంటే దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్తామండి. సో అది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది 1936లో స్టార్ట్ అయింది. అది ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ సాంచురీ కిందకి చెప్తాం. మరి బందీపూర్ అనేది ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎప్పుడు 1973 సంవత్సరంలో స్టార్ట్ చేశారని చెప్తాం. అలాగే దాంతో పాటు ఇంకా మనకి అన్షి వైల్డ్ లైఫ్ సాంచురీ అన్షి నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఇది కూడా మనం కర్ణాటక స్టేట్ లోనే చెప్పొచ్చు. అలాగే బనర్ఘట్ట నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఇది కూడా ఆన్సర్ వచ్చేటప్పటికి బనర్ఘట్ట. సో ఇది ఎక్కడుంది అంటే ఇది కూడా మనం కర్ణాటక స్టేట్ లోనే చెప్పొచ్చు. బనర్ఘట్ట. ఓకేనా? బందిపూర్ ఒకటి, అన్షి ఒకటి, బందర్ఘట్ట, కుంద్రేముఖ్ అంటాం. అలాగే దండేలి నేషనల్ పార్క్. సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయండి అంటే కర్ణాటక స్టేట్ లో ఉన్నాయని చెప్తామండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి. సి సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టైగర్స్ డే? చూడండి అంతర్జాతీయ పులుల దినోత్సవం 2020లో థీమ్ ఏంటి అని అడుగుతున్నాం. అంటే టైగర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారండి. సో మరి
వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఈస్ అ క్వశ్చన్. సో ఏమంటే టైగర్స్ డేకి థీమ్ ఏంటి, 2020లో టైగర్స్ డేకి ఇచ్చిన థీమ్ ఏంటి అని అడుగుతున్నాం. సరే, దానికంటే ముందు టైగర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? టైగర్స్ డే ఎప్పుడండి అంటే మనం చెప్పొచ్చు అండి, ఆన్సర్ వచ్చేప్పటికి జూలై 29వ తారీఖున టైగర్స్ డే అని చెప్పొచ్చు. జూలై 29న టైగర్స్ డే అంటాం. మరి ఈ టైగర్స్ డేకి థీమ్ ఏంటి అంటే సేవ్ ద టైగర్స్, టైగర్స్ని సేవ్ చేయండి అని చెప్పడం కోసం టైగర్స్ డే చేస్తాం. మరి థీమ్ ఏమి ఇచ్చారండి అంటే దానికి టైగర్స్ థీమ్ వచ్చి దైర్ సర్వైవల్ ఈజ్ అవర్ హ్యాండ్. దైర్ సర్వైవల్ ఈజ్ అవర్ హ్యాండ్ అనేది థీమ్ అవుతుంది. దాన్ని తెలుగులో మనం ఏం చెప్తామంటే వారి మనుగడ మన చేతిలో ఉంది అని చెప్తాం. దేనికి? టైగర్స్ డేకి దీనికి సంబంధించిన థీమ్ అవుతుంది. అలాగే మరి జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్లో ఒక డేట్ మాట్లాడదామండి, 1 or 2 డేట్స్ మాట్లాడదాం. జూలై 28వ తారీఖున ఇంపార్టెన్స్ ఏమై ఉంటుందంటారు? జూలై వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 28th ఆఫ్ జూలై? ఎగ్జామ్లో అడగొచ్చు కదా. సో చెప్పండి ఏ క్వశ్చన్ అయి ఉంటుంది, ఐ మీన్ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? ద ఆన్సర్ వచ్చేటప్పటికి వరల్డ్ హెపటైటిస్ డే అవుతుంది. సో 28వ తారీఖున వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేట్ చేస్తాం. సరేనా? ఇంకా జూలై నెలలో ఉన్న 11వ తారీఖున ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. జూలై 11 చాలా పెద్ద ఇంపార్టెంట్ అండి జూలై 11 అనేది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూలై 11? దట్ ఈస్ వరల్డ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఏ రోజు అవుతుంది? జూలై 11వ తారీఖే అవుతుంది. మరి జూలై 1న ఇంపార్టెన్స్ ఏముందంటే జిఎస్టీ డే అంటాం కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే ఈ రోజే స్టార్ట్ అయింది. అలాగే ఎస్బీఐ ఫార్మేషన్ డే కూడా ఇదే రోజు. అలాగే నేషనల్ డాక్టర్స్ డే కూడా జూలై 1వ తారీఖే అవుతుంది. నేషనల్ డాక్టర్స్ డే అవుతుంది. అర్థమైందా? అలాగే జూలై 26వ తారీఖున కార్గిల్ మెమోరియల్ డేస్. కార్గిల్ వార్ జరిగింది ఎప్పుడు? జూలై 26వ తారీఖునే జరిగింది కాబట్టి 1999. సో ఆ రోజున కార్గిల్ మెమోరియల్ దివాస్ కింద సెలబ్రేట్ చేస్తాం. అంటే మన ఇండియా అనేది పాకిస్తాన్ మీద గెలిచింది. సో దాంట్లో ఎవరైతే మన ఇండియన్ సోల్జర్ చనిపోయారో వాళ్ళకి ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం చేసేది కార్గిల్ మెమోరియల్ దివాస్ అంటాం. సో ఇలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. చూడండి. సో ఇన్ విచ్ కోల్ ఐ మీన్ సారీ ఇన్ విచ్ కోల్ హ్యాస్ అ ఇన్ విచ్ కోల్ హ్యాస్ ద హైయెస్ట్ కార్బన్ పర్సంటేజ్? సో కోల్లో ఎక్కువ కార్బన్ పర్సంటేజ్ ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో కోల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఏది అని అడుగుతున్నారండి. అంటే క్వశ్చన్ చూడండి, ఏ బొగ్గు అత్యధిక కార్బన్ శాతం ఉంది? ఏ బొగ్గులో అత్యధిక కార్బన్ శాతం ఉంది అంటాం. బొగ్గులో మొత్తం 4 రకాల బొగ్గులు ఉన్నాయి. దాంట్లో ఒక రకం ఏది అంటే దాని పేరు ఏంటంటే ఆంథ్రసైట్ అంటాం. సో ఆంథ్రసైట్ అనేది ఒక టైప్ ఆఫ్ బొగ్గు అండి. దీంట్లో కార్బన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తాం. మరి కార్బన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న బొగ్గు పేరు ఏంటి అంటే దాని పేరు లిగ్మైట్ అంటాం. సో లిగ్మైట్ అనేది ఒక బొగ్గు ఉందండి. సో దీంట్లో కార్బన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. లిగ్నైట్ అంటాం, లిగ్నైట్. సో ఇది కార్బన్ పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇప్పుడు ఆంథ్రసైట్ ని మనం హార్డ్ కార్బన్ అని కూడా పిలుస్తాం. సో అంటే హార్డ్ కోల్ అంటాం. హార్డ్ కోల్ ఏది? ఆంథ్రసైట్ కి అంటాం. సో బ్రౌన్ కోల్ అని దేన్ని పిలుస్తారండి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చండి. బ్రౌన్ కోల్ అంటే ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చేటప్పటికి లిగ్నైట్ అనేది బ్రౌన్ కోల్ కిందకి కన్సిడర్ చేస్తాం. లిగ్నైట్ అనేది ఏమవుతుంది? బ్రౌన్ కోల్ కిందకి కన్సిడర్ చేస్తాం. సరే, మరి ఇంకా కార్బన్ లో బిట్యునమస్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ కార్బన్ అండి. సబ్యూటినమస్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ కార్బన్ అవుతుంది. సో మొత్తం కార్బన్ లో 4 రకాలని చెప్పాం కదా. ఒకటి ఆంథ్రసైట్, రెండోది బిట్యుమినస్, తర్వాత మూడోది సబ్యూటినస్ అవుతుంది, నాలుగోది లిగ్నైట్ అవుతుంది. సో లిగ్నైట్ లో కార్బన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఆంథ్రసైట్ లో కార్బన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఆంథ్రసైట్ లో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని హార్డ్ కోల్ అని కన్సిడర్ చేస్తామండి. దెన్ విచ్ ఈస్ బ్రౌన్ కోల్ అంటే ఏది అంటే ఆన్సర్ వచ్చేప్పటికి లిగ్నైట్ అవుతుంది. దీంట్లో కార్బన్ లో అని చెప్పొచ్చు. ఇక్కడ కార్బన్ ఎక్కువ తక్కువగా ఉంటుంది. అర్థమైందా? సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హూ డిస్కవర్ ద కంప్యూటర్ గ్రాఫిక్స్? కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఎవరు డిస్కవర్ చేశారు అనొచ్చు. అంటే దీన్ని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు అంటే హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అని కన్సిడర్ చేద్దాం. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. అతని పేరు ఏంటి సార్ అంటే ఇతని పేరు ఇవాన్ ఎడ్వర్డ్ సుదర్లాండ్. ఇవాన్ ఎడ్వర్డ్ సుదర్లాండ్ అనే పర్సన్ అండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ను కనుగొన్నది ఎవరు అంటే ఆయన పేరు ఇవాన్ ఎడ్వర్డ్ సుదర్లాండ్ అనే పర్సన్ కంప్యూటర్ గ్రాఫిక్ ని కనిపెట్టారని చెప్తాం. ఓకేనా? మరి కంప్యూటర్ లో మౌస్ ని కనిపెట్టిన పర్సన్ ఎవరండి అని క్వశ్చన్ అడగొచ్చా? మౌస్ ని కనిపెట్టిన పర్సన్ డగ్లస్ యాంగెల్బార్ట్ అనే పర్సన్ మౌస్ ని కనిపెట్టారండి. సో ఓకేనా? డగ్లస్ యాంగెల్బార్ట్ ఈస్ అ పర్సన్ హ్యాస్ డిస్కవర్డ్ ద మౌస్ అని చెప్తామండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మరి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటే చార్లెస్ బాబేజ్ గురించి మాట్లాడతాం కదా. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరంటే చార్లెస్ బాబేజ్ అంటాం. బెర్నర్స్ లీ అనే పర్సన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని ఫౌండ్ చేసిన పర్సన్ అని చెప్తాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని బెర్నర్స్ లీ అనే పర్సన్ ఐడెంటిఫై చేశారని చెప్తాం. సో డగ్లస్ యాంగెల్ బాట్ అనే పర్సన్ మౌస్ ని కనిపెట్టిన పర్సన్ అని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకటి. ప్రణబ్ ముఖర్జీ రిసీవ్డ్ ద విచ్ అవార్డ్ ఇన్ 2019? 2019వ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఒక అవార్డు ఇచ్చారు. సో ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ 2019లో ఏ అవార్డు వచ్చింది? ఏ అవార్డు ఇచ్చారు అతనికి? ఆ టైంలో అతనికి వచ్చిన అవార్డు ఏదండి అంటే 2019లో అతను భారతరత్న అవార్డు ఇచ్చారు. సో ఏ అవార్డు ఇచ్చారు అతనికి? భారతరత్న అవార్డు ఇండియన్ గవర్నమెంట్ అతనికి ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సరే, ఇంకో క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జామ్ లో. ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు భారతరత్న అవార్డు ఎంతమంది తీసుకున్నారు అని. ఎంతమంది తీసుకున్నారంటే ఈయనతో కలిపి ముగ్గురండి. ఈయన కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు.
ఈయన కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. భూపెన్ హజారికా అనే ఒక పర్సన్, అలాగే నానాజీ దేశ్ముఖ్ అని ఇంకొక పర్సన్ అన్నమాట. సో భూపెన్ హజారికా, ఈ పర్సన్ కి కూడా భారతరత్న అవార్డు వచ్చింది. ఆయనతో పాటు ఇంకొక పర్సన్ ఎవరంటే నానాజీ దేశ్ముఖ్ అనే పర్సన్ కి కూడా భారతరత్న అవార్డు రావడం జరిగింది. దేశ్ముఖ్. సో ఈ నానాజీ దేశ్ముఖ్ అనే పర్సన్ మహారాష్ట్ర పర్సన్ అండి. భూపెన్ హజారికా అనే పర్సన్ ఏ రాష్ట్రం అండి అంటే అస్సాం స్టేట్ కి సంబంధించిన పర్సన్ అని చెప్తాం. మరి ఇతను నానాజీ దేశ్ముఖ్ మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన పొలిటీషియన్ అని చెప్తాం. ఇతను భూపెన్ హజారికా ఒక సింగర్ అని చెప్తామండి. సరేనా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్లో అడగవచ్చు. ఇప్పుడు 1959 సంవత్సరంలో మనకి భారతరత్న అవార్డు స్టార్ట్ అయిందని చెప్తాం. మరి 1959 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2019 వరకు ఎంతమంది భారతరత్న అవార్డు తీసుకున్నారని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు. ఎంతమంది తీసుకున్నారు? మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2019 వరకు, అంటే 2020లో ఎవరికి భారతరత్న అవార్డు ఇవ్వలేదండి. సో ఇప్పటి వరకు ఎంతమంది తీసుకున్నారండి అంటే కౌంట్ చేసుకోండి. 2020 కూడా పెట్టుకోండి. ఎందుకంటే 2020లో ఎవరికి ఇవ్వలేదు కదా. సో మొత్తం 48 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. 48 మందికి. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. భారతరత్న అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి ఎవరు? సి రాజగోపాలాచారి గారు తీసుకున్నారు 1954 సంవత్సరంలో. ఆయన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు తీసుకోవడం జరిగింది. తర్వాత అదే సంవత్సరంలో మళ్ళీ సివి రామన్ గారు కూడా తీసుకోవడం జరిగింది. సో 1954లో ముగ్గురికి వచ్చింది. ఎవరెవరు? సి రాజగోపాలాచారి, సర్ సివి రామన్ గారికి వచ్చింది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ సర్వేపల్లి రాధాకృష్ణ. వీళ్ళ ముగ్గురికి 1954 సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సరే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారికి భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారు? So APJ Abdul Kalam has received the Bharat Ratna Award in which year? The answer should be 1987. 1987. ఇంకో క్వశ్చన్ చూద్దాం. హూ ఆర్ ద టూ నాన్ ఇండియన్స్ రిసీవ్డ్ ద భారత్ రత్న అవార్డ్ టిల్ నౌ? ఇప్పటి వరకు నాన్ ఇండియన్స్ అంటే వాళ్ళు భారతీయులు కాదండి. భారత రత్న అవార్డు అనేది భారతీయులకి ఇప్పటి వరకు ఇచ్చారు కదా. కానీ ఈ మధ్య కాలంలో అంటే స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఇద్దరు వేరే దేశం పర్సన్ కూడా భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు ఎవరు వాళ్ళిద్దరు అంటే, ఒక పర్సన్ పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఫ్రాంటియర్ ఆఫ్ గాంధీ అని పిలుస్తాం, గుర్తుందా? ఫ్రాంటియర్ ఆఫ్ గాంధీ ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆ పర్సన్ కి 1987 సంవత్సరంలో భారత రత్న అవార్డు ఇచ్చారు. 1987లో ఎవరికి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కి ఇచ్చారు. తర్వాత 1990 సంవత్సరంలో భారత రత్న అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ సంవత్సరం నెల్సన్ మండేలాకి ఇచ్చారు. ఇక్కడ గఫూర్ ఖాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మండేలా. మనం నెల్సన్ మండేలా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అంటే జూలై 18వ తారీఖున నెల్సన్ మండేలా డే సెలబ్రేట్ చేస్తాం. జూలై 18న నెల్సన్ మండేలా డే అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. హూ ఇస్ ద యంగెస్ట్ పర్సన్ రిసీవ్డ్ ద భారత రత్న అవార్డ్? ఇది అడగొచ్చుగా. హూ ఇస్ ద యంగెస్ట్ పర్సన్ రిసీవ్డ్ ద భారత రత్న అంటే సచిన్ టెండూల్కర్ గురించి చెప్తాం. సచిన్ యంగెస్ట్ ఇతనే కదా. సచిన్ టెండూల్కర్కి భారత రత్న అవార్డు ఇచ్చారు. డీకే కార్వే అనే పర్సన్ ఎక్కువ ఏజ్ లో, హూ ఇస్ ద పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ ద భారత రత్న అవార్డ్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద ఏజ్? సో హైయెస్ట్ ఎక్కువ ఏజ్ లో భారత రత్న తీసుకున్న పర్సన్ ఎవరంటే డీకే కార్వే అనే పర్సన్ కి భారత రత్న ఇవ్వడం జరిగింది. డీకే కార్వే అంటాం. ఇతను ఎక్కువ ఏజ్ లో తీసుకున్నారండి, కార్వే అనే పర్సన్. సచిన్ టెండూల్కర్ అయితే యంగెస్ట్ ఏజ్ లో తీసుకున్నారని చెప్తాం. సరేనా? ఇది 48 మందికి భారత అవార్డు ఇచ్చారని చెప్తామండి. 1954లో స్టార్ట్ చేశారు. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అని మాట్లాడతాం. ఇప్పటి వరకు భారత రత్న అవార్డు ఎంతమంది ఫీమేల్స్ కి ఇచ్చారని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చుగా. ఎంతమంది ఫీమేల్ పర్సన్ కి భారత రత్న అవార్డు ఇచ్చారండి అంటే మొత్తం 5 ఫీమేల్స్ అని చెప్పండి. ఆన్సర్ వచ్చేప్పటికి 5 అవుతుంది. ఎంతమంది ఫీమేల్స్ కి ఈ రోజు వరకు భారత రత్న అవార్డు ఇచ్చారండి అంటే 5. వాళ్ళలో ఫస్ట్ మహిళా పర్సన్ ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ రిసీవ్డ్ ద భారత రత్న అవార్డు అంటే ఆవిడ పేరు ఇందిరా గాంధీ గారు చెప్తాం. 1971 సంవత్సరంలో ఇందిరా గాంధీ గారికి భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా మిగతా 4 పర్సన్స్ కూడా ఉన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, లతా మంగేష్కర్ గారు ఉన్నారు. అలా మొత్తం 5 మెంబర్స్ వరకు ఉన్నారండి. సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ వెంట్ టు స్పేస్? మరి ఫస్ట్ ఉమెన్ ఎవరిని ఫస్ట్ స్పేస్ లోకి పంపించారని అడుగుతున్నారండి. ఫస్ట్ ఫీమేల్ పర్సన్ హూ వెంట్ టు స్పేస్ అని చెప్తాం. ఎవరండి అంటే ఆవిడ పేరు, ఈవిడ రష్యన్ కంట్రీకి సంబంధించిన ఆవిడండి. హర్ నేమ్ ఈస్ వాలెంటైన్ తెరెష్కోవా. వాలెంటైన్ తెరెష్కోవా అనే పర్సన్ 1963 సంవత్సరంలో స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఫీమేల్ ఆవిడేనండి. దాని తర్వాత ఇంకా చాలా మంది వెళ్ళడం స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ రష్యా కంట్రీకి సంబంధించిన పర్సన్ కదా. రష్యా కంట్రీకి రాజధాని ఏది? రష్యా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏమవుతుందంటే మాస్కో అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది. మాస్కో. మరి ఈ దేశానికి కరెన్సీ ఏమవుతుందండి అంటే రూబెల్ అనేది ఈ దేశానికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. రూబెల్ అనేది సో ఈ దేశానికి కరెన్సీ అవుతుంది. సరే, హూ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ వెంట్ టు స్పేస్? మరి ఈవిడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో వాలెంటైనా తెరిష్కోవా అనే పర్సన్ స్పేస్ లోకి వెళ్ళారు కదా. ఏ స్పేస్ వెహికల్ యూజ్ చేసి వెళ్ళారు స్పేస్ లోకి అంటే దట్ ఈస్ వాస్టెక్ 6 అనే ఒక స్పేస్ వెహికల్ నుంచి స్పేస్ లో వెళ్ళడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు. మరి మన ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఫ్రమ్ ఇండియా హూ వెంట్ టు స్పేస్ అంటే కల్పనా చావ్లా గారి పేరు చెప్తాం. కల్పనా చావ్లా. సో ఈవిడ 1996 సంవత్సరంలో కొలంబియా అనే ఒక స్పేస్ షటిల్ యూజ్ చేసి స్పేస్ లోకి వెళ్ళడం జరిగిందండి. సో తర్వాత 2003 సంవత్సరంలో కొలంబియా స్పేస్ షటిల్ కిందకు వస్తున్నప్పుడు బ్లాస్ట్ అయ్యి కల్పనా చావ్లా గారు చనిపోవడం కూడా జరిగింది. సో ఓకేనా, ఆవిడ యూజ్ చేసిన
స్పేస్ షటిల్ పేరు కొలంబియా అంటాం. ఎప్పుడు వెళ్ళారు స్పేస్లోకి? 1996. ఈవిడ ఇండియన్ పర్సన్ అని చెప్తాం. మరి మన ఇండియాలో ఫస్ట్ మెయిల్ పర్సన్ అంటే హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ హ్యాస్ వెంట్ టు స్పేస్? ఫస్ట్ భారతీయుడు ఎవరు స్పేస్లోకి వెళ్ళారండి అంటే రాకేష్ శర్మ గురించి చెప్తాం. రాకేష్ శర్మ 1984 సంవత్సరంలో రాకేష్ శర్మ గారు కూడా స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. శర్మ, ఓకేనా? ఇతను సుయాజ్ 11 అనే స్పేస్ వెహికల్లో నుంచి స్పేస్లో వెళ్ళడం జరిగింది. స్పేస్ షటిల్ అని చెప్తాం, సుయాజ్ 11 అని చెప్తాం అనమాట. ఇలా క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్నాయి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ మెనీ పర్సన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద దంది సత్యాగ్రహ మూవ్మెంట్ ఓన్లీ? సో క్వశ్చన్ దంది సత్యాగ్రహ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో వీఆర్ అజ్యూమింగ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ దట్ వన్. ఇలాంటి క్వశ్చన్ అడుగుంటారు అని అనుకుంటున్నాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే దంది మార్చ్ అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారండి. దంది మార్చ్ అనేది ఎప్పుడు జరిగింది అంటే, సో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దండి మార్చ్లో? మొత్తం 78 మంది పార్టిసిపేట్ చేశారు. 78 మంది దండి మార్చ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందండి దండి మార్చ్ అంటే? ఆల్మోస్ట్ దిస్ ఈస్ ఫ్రమ్ ద సబర్మతి నుంచి దంది వరకు జరిగింది. మొత్తం 78 మంది పార్టిసిపేట్ చేశారు. మార్చి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు 1930 సంవత్సరంలో ఈ దంది మార్చ్ స్టార్ట్ అవడం జరిగిందని చెప్తాం. సరేనా? ఇప్పుడు ఈ దంది మార్చ్లో మహాత్మా గాంధీ గారు ఈ ప్రాజెక్ట్ ఇన్స్టలేషన్ చేశారండి. సో దంది మార్చ్ అని చెప్తాం, ఓకేనా? ఇప్పుడు 78 మెంబర్స్ ఈ మార్చ్లో పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందు మన కరెన్సీ నోట్ ఉంది చూసారా? ఇంతకుముందు 500 రూపీ కరెన్సీ నోట్ ఏదైతే ఉందో దాని వెనక వైపున దంది మార్చ్కి సంబంధించిన సింబలే కనబడేది అనమాట, ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఫసల్ బీమా యోజన వాట్ ఈస్ ద ప్రీమియం ఫర్ ఖరీఫ్ క్రాప్స్? ఫసల్ బీమా యోజనలో ఖరీఫ్ క్రాప్ కి ప్రీమియం ఎంత అని అడుగుతున్నాం. ఫసల్ బీమా యోజన అంటే పిఎంఎఫ్బివై అంటాం. అంటే ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాం. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 18 ఫిబ్రవరి 2015లో స్టార్ట్ చేశారండి. ఏది? ఫసల్ బీమా యోజన అంటాం. సో ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా, ఇది దేనికోసం అండి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అని కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో మనకి రైతులు పండించిన పంట నాశనం అయిపోతే వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్తాం. సరేనా? మరి ఇన్సూరెన్స్ రావాలి అంటే ముందు రైతులు కొంత ప్రీమియం కట్టాలి కదా. సో దానికి ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఖరీఫ్లో పండించే పంటకి ఒక టైప్ ఆఫ్ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. రబీలో పండే పంటకి ఇంకొకలాగా ప్రీమియం ఉంటుంది. అలాగే అదేనా కమర్షియల్ క్రాప్స్కి ప్రీమియం ఇంకొకలాగా కట్టాల్సి వస్తుంది. కమర్షియల్ క్రాప్స్ అంటాం. కమర్షియల్ క్రాప్స్ అంటే జనరల్గా మనం కాటన్ కానీ, షుగర్ కేన్ కానీ, రబ్బర్ కానీ ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ కిందకి మాట్లాడతాం కదా. సరే, ఖరీఫ్ క్రాప్కి ఎంత ప్రీమియం ఉంటుందండి అంటే 2% కట్టాలండి. అలాగే రబీకి ఎంత కట్టాలి? 1.5% కట్టాల్సి వస్తుంది. మరి కమర్షియల్ క్రాప్కి ఎంత కట్టాల్సి వస్తుందండి అంటే 5% కట్టాల్సి వస్తుంది, ఓకేనా? సో ఇవి జనరల్గా మనం దేంట్లో మాట్లాడతామండి? ఫసల్ బీమా యోజన కట్టాల్సిన ప్రీమియమ్స్. సో ఇలాంటి ప్రీమియం కట్టినప్పుడు అనుకోకుండా మన పంట పొలానికి ఏదైనా నాశనం జరిగితే సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్ తరపు నుంచి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫసల్ బీమా యోజన గురించి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని ఎగ్జామ్లో అడగొచ్చు. 18 ఫిబ్రవరి నరేంద్ర మోడీ గారు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అండి ఈ ప్రాజెక్ట్ అంటే? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్తాం, ఓకేనా? మరి ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారని క్వశ్చన్ అడగొచ్చు. నరేంద్ర సింగ్ తోమార్ అంటాం. అలాగే స్కీమ్స్ మీద ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతామండి. పిఎం కిసాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్లో. పిఎం కిసాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు. చెప్పండి ఏమై ఉంటుంది? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని చెప్తాం అనమాట. సో ఈ ప్రాజెక్టుల కింద ఈ ప్రాజెక్ట్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారండి అని క్వశ్చన్ అడగొచ్చు. మొత్తం 6,000 రూపాయలు అని చెప్తాం. 6,000 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్ అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్లో వేయడం జరుగుతుంది, ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. అలాగే ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా. ప్రధానమంత్రి జనధన యోజన దేని గురించి అండి అంటే ఇది బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడతాం. ఈ స్కీమ్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఏది? ప్రధానమంత్రి జనధన యోజన అనే స్కీమ్ అంటాం. అలాగే ఈ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు అండి. ప్రధానమంత్రి PMGSY, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటాం. సో ఈ ఫుల్ ఫామ్ ఎగ్జామ్లో అడగొచ్చు. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ మన్రేగా? సో దట్ ఈస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. ఇది మన్రేగా. సో మన్రేగా ఫుల్ ఫామ్ ఏంటనొచ్చు? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పుతాం అనమాట. సరే, దెన్ ఇలా మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయండి. PMSBY అంటే స్కీమ్ ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? PMSBY అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అంటాం. మరి ప్రధానమంత్రి JJBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని దీని ఫుల్ ఫామ్ చెప్తాం. ఎగ్జామినేషన్లో PMJJBY అంటే ఫుల్ ఫామ్ అడగొచ్చు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటాం. మరి ప్రధానమంత్రి SSY అంటే PMSSY అంటే ఫుల్ ఫామ్ ఏమై ఉండొచ్చు అంటారు? ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడతాం. మరి PMMY అంటే మీనింగ్ ఏంటి? ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి PMMY మాట్లాడుతుంది. సో వీటిలో
ఫుల్ ఫామ్స్ ఎగ్జామినేషన్స్ అడగడానికి స్కోప్ ఉంది. అలాగే ఆ స్కీమ్స్ గురించి కూడా ఎగ్జామినేషన్స్లో అడగొచ్చండి. సో వాటి గురించి ఒకసారి తెలుసుకోవాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్ఎల్విని ఎక్స్పాన్షన్ చేయండి అని అడుగుతున్నారండి. జిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది జిఎస్ఎల్వికి ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎగ్జామ్లో మళ్ళీ పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ అడగొచ్చుగా. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అవుతుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎల్వి అంటే ఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? శాటిలైట్ లాంచ్ వెహికల్ కిందకి చెప్తామన్నమాట. అలాగే ఏఎస్ఎల్వి అంటే ఫుల్ ఫామ్ ఏమంటుంది? ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అవుతుంది. అలాగే ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏముంటుంది? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అవుతుందండి. అది దీనికి ఫుల్ ఫామ్ అని చెప్తాం. సో దెన్ ఈఓఎస్ అంటే ఏమై ఉంటుంది? ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటాం. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటాం. సిఎంఎస్ అంటే ఏమవుతుంది? కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్తాం. కమ్యూనికేషన్ శాటిలైట్ అంటాం. ఓకేనా? సో ఇన్సాట్ అంటే ఇండియన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్తాం. ఇలా చాలా ఫుల్ ఫామ్స్ ఉన్నాయండి. ఒక్కోసారి ఆ యాంగిల్లో కన్సిడరేషన్ చేయండి. ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సరే, ఓకే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎక్స్పాండ్ ఓసీఆర్. సో ఓసీఆర్ని విస్తరించండి అడుగుతున్నాడు. ఏంటి ఓసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటామండి. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సరే, ఇది మన కంప్యూటర్ టర్మ్ అని చెప్తాం. అలాగే ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు మిమ్మల్ని. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓఎంఆర్ అని అడగొచ్చండి. ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడింగ్ అని చెప్తాం, లేదా ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ కూడా కన్సిడర్ చేస్తాం. సరే, ఇంకొక ఫుల్ ఫామ్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అజాక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అజాక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే అసింక్రనస్ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అంటాం. అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ రాత్రి క్లాస్లో చెప్పాను, ఎక్స్టెన్షబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని. ఓకేనా? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని కూడా ఇంతకుముందు క్లాస్లో చెప్పాం. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫోర్ట్రాన్? సో ఫోర్ట్రాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి అంటే ఫార్ములా ట్రాన్స్లేటింగ్ అంటాం. ఫార్ములా ట్రాన్స్లేటింగ్ అనేది ఫోర్ట్రాన్ కి ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే ఏఎల్జిఓ అంటే ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఏఎల్జిఓ అంటే ఆల్గరిథమిక్ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా కొన్ని ఫుల్ ఫామ్స్ అంటే ఎగ్జామినేషన్స్ లో రావడానికి స్కోప్ ఉన్నాయి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. విచ్ రివర్ పాసెస్ త్రూ ద దాదర్ నగర్ హవేలీ? సో దాదర్ నగర్ హవేలీ ద్వారా పాస్ అయ్యే రివర్ ఏది అని అడుగుతున్నాం. అంటే ఏ నది ఒడ్డున దాదర్ నగర్ హవేలీ ఉందని చెప్పొచ్చు అనమాట. సో చూడండి, దాదర్ నగర్ హవేలీ గుండా ఏ నది వెళుతుంది? సో దాదర్ నగర్ హవేలీ గుండా ఏ నది వెళుతుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం దాని పేరు వచ్చేటప్పటికి గంగా రివర్ అని చెప్తాం. ఎస్పెషల్ దాన్ని దామన్ గంగా అని కన్సిడర్ చేస్తాం. ఏంటి పేరు? దామన్ గంగా. అలాగే కొన్ని నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని సిటీస్ లొకేట్ అయి ఉంటాయి కదా. సరే, కొన్ని సిటీస్ చూద్దాం. ఆ సిటీ ఒడ్డున ఏ నది ఉందో మాట్లాడదాం. సరే, ఇప్పుడు చూడండి, జబల్పూర్ అనే ఒక సిటీ ఉంది కదా, జబల్పూర్. ఈ జబల్పూర్ అనే సిటీ నది ఒడ్డున ఏ రివర్ ఉందో చెప్పండి. ఈ ఊరు అనేది ఏ నది ఒడ్డున ఉందంటే ఇది నర్మదా రివర్ ఒడ్డున ఉంది అని చెప్తాం. నర్మదా. సో నర్మదా అనేది మనకి మధ్యప్రదేశ్ స్టేట్ లో స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడికి మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం లిటిల్ బిట్ మహారాష్ట్రాన్ని టచ్ చేస్తూ సో తర్వాత గుజరాత్ స్టేట్ లో వెళ్ళి అక్కడ బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. సో నర్మదా రివర్ అని కన్సిడర్ చేస్తాం. తర్వాత భాగల్పూర్ అనే సిటీ ఎక్కడ ఉంది? భాగల్పూర్. సో భాగల్పూర్ అనే సిటీ ఏ నది ఒడ్డున ఉందండి అంటే దీనికి ఆన్సర్ మనం గంగా రివర్ అని చెప్తాం. సో గంగా నది ఒడ్డున భాగల్పూర్ అందాం. అలాగే గ్వాలియర్ అనే సిటీ, గ్వాలియర్. సో గ్వాలియర్ అనే సిటీ చంబల్ నది ఒడ్డున ఉంది అని చెప్తాం. చంబల్. అలాగే కోయంబత్తూర్ అనే సిటీ ఎక్కడుంది అండి అంటే కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ అనే సిటీ ఎక్కడుంది అంటే దీనికి ఆన్సర్ నొయ్యాల్ అనే రివర్ ఒడ్డున ఉంది అని చెప్తాం. నొయ్యాల్ రివర్ ఒడ్డున కోయంబత్తూర్ ఉందని చెప్తాం. అయోధ్య అనే సిటీ ఎక్కడుంది అండి అంటే సరియు రివర్ ఒడ్డున. సో సరియు రివర్ ఒడ్డున ఏ నగరం ఉంది అండి అంటే మనం అయోధ్య గురించి మాట్లాడతాం. అయోధ్య. ఓకేనా? సరే, మనం కలకత్తా అనేది హూగ్లీ రివర్ ఒడ్డున ఉన్న సిటీ ఏది అని అడిగితే ఎగ్జామ్లో ఏం చెప్తాం? హూగ్లీ రివర్ ఒడ్డున ఉన్న సిటీ ఏది అంటే మనం కోల్కతా గురించి మాట్లాడతాం. ఓకేనా? సో అలా ఎగ్జామినేషన్స్ లో మళ్ళీ చెన్నై అనేది అడియార్ రివర్ ఒడ్డున చెన్నై ఉంది. విశ్వభౌతి రివర్ ఒడ్డున మనం విశ్వభౌతి రివర్ ఒడ్డున బెంగళూరు సిటీ ఉందని చెప్తాం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సో హూ స్టార్టెడ్ ద ఢిల్లీ మెట్రో? ఢిల్లీ మెట్రోని ఎవరు స్టార్ట్ చేసిన అడుగుతున్నాం. దీని ఆన్సర్ వచ్చేటప్పటికి 2002 సంవత్సరంలో ఈ ఢిల్లీ మెట్రోని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆన్సర్ వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు. సరే, ఇంకో క్వశ్చన్, మరి హైదరాబాద్ మెట్రోని ఎవరు స్టార్ట్ చేశారు? హైదరాబాద్ మెట్రో ఎప్పుడు స్టార్ట్ అయింది? సో హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2017లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారండి హైదరాబాద్ మెట్రోని అంటే మనం నరేంద్ర మోడీ గారు అని చెప్తాం అనమాట. నరేంద్ర మోడీ 2017లో నవంబర్ నెలలో స్టార్ట్ చేశారు. ఓకేనా? ఆ టైంలో మనకి ఇవాంకా బరాక్ ఒబామా కూతురు ఇవాంకా ఉన్నారు చూసారా, ఆవిడ కూడా ఇండియాకి రావడం. డొనాల్డ్ ట్రంప్ డాక్టర్ అండి, నాట్ బరాక్ ఒబామా. సో ఇవాంకా ట్రంప్ కూడా ఇండియాకి రావడం జరిగింది అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్. సో ఆఫ్టర్ 1857
ఓకేనా? సో విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ డిపోర్టెడ్ బై ద బ్రిటిషర్స్? అంటే క్వశ్చన్ ఏమన్నారంటే 1857 సంవత్సరం తర్వాత ఏ మొఘల్ చక్రవర్తిని బ్రిటిషర్స్ బహిష్కరించారు? అంటే బ్రిటిషర్స్ ఏమని చెప్పారంటే లార్డ్ కానింగ్ అనే పర్సన్ 1856 సంవత్సరంలో లార్డ్ కనింగ్ అనే పర్సన్ గవర్నర్ జనరల్ గా యాక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే 1956లో బహదూర్ షా టూ అనే పర్సనే లాస్ట్ మొఘల్ ఎంపరర్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో అలా డిక్లేర్ చేసిన తర్వాత ఇండియాలో కొన్ని మూవ్మెంట్లు స్టార్ట్ అయ్యి అది అది ఒక రీజన్ అని చెప్పొచ్చు 1957 అనే వార్కి. 1957 సిపాయిల తిరుగుబాటు ఉంది చూసారా, దానికి ఇది ఒక మూవ్మెంట్ అని చెప్పొచ్చు. బహదూర్ షా టూ అనే పర్సన్ రూల్ చేశారని, ఆ మూవ్మెంట్ ని లీడ్ చేశారని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సరే తర్వాత ఎప్పుడైతే ఆ వార్ కంప్లీట్ అయిందో, సిపాయిల తిరుగుబాటు కంప్లీట్ అయిందో 1857 సంవత్సరంలో బహదూర్ షా టూని బర్మాకి పంపించేస్తారు. ఇంకా 1962 సంవత్సరంలో బహదూర్ షా టూ చనిపోవడం జరుగుతుంది. అతనే లాస్ట్ మొఘల్ ఎంపరర్ అని చెప్తాం. అతనితో ఆ డైనాస్టీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవరు లాస్ట్ మొఘల్ ఎంపరర్ అని అడుగుతున్నారు. అతను 1857 సంవత్సరంలో అతన్ని బ్రిటిషర్స్ బహిష్కరించి బర్మాకి పంపించారు అని చెప్తాం. అతని పేరు ఏంటంటే బహదూర్ షా టూ అని చెప్తాం. ఇతనే లాస్ట్ ఎంపరర్. మరి మొఘల్ డైనాస్టీకి ఫౌండర్ ఎవరు అంటే బాబర్ అని చెప్తాం. మొఘల్ డైనాస్టీకి ఫౌండర్ ఎవరు అంటే బాబర్. లాస్ట్ పర్సన్ బహదూర్ షా టూ గురించి మాట్లాడతాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే పుల్వామా అటాక్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? పుల్వామా దాడి ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాం. సో ఇది అందరికీ తెలిసిందేగా, 40 మంది సోల్జర్స్ చనిపోవడం జరిగింది అక్కడ. సో పుల్వామా దాడి ఎక్కడ జరిగింది అంటే పుల్వామా అనే డిస్ట్రిక్ట్ లో జరిగిందండి. అది కూడా శ్రీనగర్ కి జమ్మూకి ఉన్న హైవేలో. సో ఈ బ్లాస్ట్ చేసి మన ఇండియన్ సోల్జర్స్ ఒక 40 మందిని, ఓకేనా, చనిపోవడం జరిగింది ఇక్కడ. సరే ఇప్పుడు ఈ పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 14వ తారీఖున జరిగింది. అది 2019 సంవత్సరంలో జరిగిందని చెప్తాం. సో ఓకేనా, 2019లో ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా అటాక్ జరిగింది. ఎంతమంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారంటే 40 మంది అని చెప్తాం. సరేనా? ఇంకో క్వశ్చన్ ఏమంటే సర్జికల్ స్ట్రైక్ అనేది ఉరి అనే సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ సర్జికల్ స్ట్రైక్ ఏ సంవత్సరంలో జరిగిందని క్వశ్చన్ అడగొచ్చు. అది 2016 అని చెప్తాం. సెప్టెంబర్ 29వ తారీఖున సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగిందని చెప్పొచ్చు అనమాట. సరేనా? ఎగ్జామ్ లో ఒకసారి క్వశ్చన్ అడగొచ్చు, సర్జికల్ స్ట్రైక్ ఏ సంవత్సరంలో జరిగిందని. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ టైం ఎంత? ఒకసారి బాడీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వాటి యొక్క లైఫ్ టైం అనేది ఎంత వరకు ఉంటుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి 120 రోజులు ఉంటుందండి. సో ఒక లైఫ్ టైం అంటే జీవితకాలం ఎంత అంటే 120 రోజులు ఉంటుంది. అలాగే తెల్ల రక్త కణాలకైతే, ఎర్ర రక్త కణాలకైతే 120 రోజులు అన్నాం. మరి తెల్ల రక్త కణాలకి ఎలా ఉంటుంది? తెల్ల రక్త కణాలకి, సో తెల్ల రక్త కణాలకి లైఫ్ టైం వచ్చేటప్పటికి ఎగ్జామ్లు అడగొచ్చుగా. సో దీనికి 13 రోజుల నుంచి 20 రోజుల వరకు ఉంటుందండి. సో తెల్ల రక్త కణాలకి లైఫ్ టైం వచ్చి 13 నుంచి 20 రోజులు ఉంటుంది. ఎర్ర రక్త కణాలకైతే 120 రోజులు ఉంటుందండి. సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో ఏ స్టేట్ లో ఒక క్వశ్చన్ బేటీ బచావో పడావో గురించి అడిగారు. సో ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఎలా అడిగి ఉంటారు అనేది. ఏ స్టేట్ లో ఫస్ట్ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారని చెప్తాం. ఓకేనా? అది చూడండి. ఏ రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావో పథకం లాంచ్ చేయబడింది? బేటీ బచావో అంటే దట్ ఈస్ సేవ్ ద గర్ల్స్. బేటీ పడావో అంటే ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. చిన్నపిల్లలకి, ఆడపిల్లల్ని సేవ్ చేయండి, అలాగే ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పడం అనమాట. ఇది ఫస్ట్ ఈ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే హర్యానా స్టేట్ లో స్టార్ట్ చేశారు. సో హర్యానా స్టేట్ లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? హర్యానా స్టేట్ లో యాజ్ పర్ ద 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అతి తక్కువ ఆ, అతి తక్కువ సెక్స్ రేషియో ఉంది అని చెప్తారండి. సో ఆ రాష్ట్రం ఏది అంటే హర్యానా స్టేట్. అప్పట్లో 2011 ప్రకారం హర్యానా స్టేట్ లో 853 మంది ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు. ఎంతకండి అంటే 1000 మంది మెయిల్ పర్సన్స్ కి 857 ఫీమేల్సే ఉన్నారు. ఎక్కడది? హర్యానా స్టేట్ లో అనమాట. అందుకే హర్యానా స్టేట్ లో సెక్స్ రేషియో తక్కువగా ఉందని కారణంగా ఈ స్కీమ్ ఫస్ట్ హర్యానాలో లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేయడిందండి అంటే 2015 సంవత్సరంలో లాంచ్ చేశారండి. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఈ స్కీమ్ కి కొంత అమౌంట్ ఆఫ్ మనీ కూడా అలొకేట్ చేస్తారు. సరే, 2015 బడ్జెట్ లో, ఓకేనా, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కి ఎన్ని కోట్లు అలొకేట్ చేశారు అంటే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ అనేది ఎన్ని కోట్లతో స్టార్ట్ అయిందని ఇండియాలో అడగొచ్చు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేటప్పటికి 100 కోట్లతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారని చెప్తాం. అది 2015 సంవత్సరంలో ఎక్కడండి అంటే హర్యానా స్టేట్ లో లాంచ్ చేశారని చెప్తామండి. సరేనా? మరి ఇండియాలో ఎక్కువ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ స్టేట్ అని చెప్తాం. కేరళ స్టేట్ ఏ లెక్కల ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ స్టేట్ లో అత్యధిక సెక్స్ రేషియో ఎక్కువగా ఉందని మాట్లాడతాం అనమాట. ఎంత ఉన్నారండి అంటే అక్కడ 1084 ఫీమేల్స్ ఉన్నారు. ఎంతమందికి? 1000 మంది మేల్ పర్సన్స్ కి అని చెప్తాం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. సి సో విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ హౌస్ ఆఫ్ స్పారో? ఏ స్టేట్ అనేది ఒక హౌస్ ఆఫ్ స్పారోని తన స్టేట్ బర్డ్ కింద డిక్లేర్ చేసుకున్నారని చెప్తామండి. సో ఆలోచన ఈ హౌస్ స్పారో అనేది 2 రాష్ట్రాలకి స్టేట్ బర్డ్ కింద ఉందని చెప్తామండి. ఒకటి న్యూఢిల్లీకి డిక్లేర్ అయింది. శీలా దీక్షిత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఢిల్లీ స్టేట్ కి ఈ హౌస్ స్పారో అనేది స్టేట్ బర్డ్ కింద డిక్లేర్ చేశారు. అలాగే దెన్ నెక్స్ట్ మన బీహార్ స్టేట్ కూడా ఉందండి.
సో బీహార్ స్టేట్ కూడా ఇది స్టేట్ బార్డ్ కిందకు ఉంది. అలాగే పాలపిట్ట అంటాం. ఓకేనా, పాలపిట్ట. ఈ పాలపిట్ట అనేది ఏ రాష్ట్రాలకి స్టేట్ బార్డ్ కింద ఉందండి అంటే ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు రెండింటికి కలిపి ఇదే ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాయో తెలంగాణ స్టేట్ కి పాలపిట్టని స్టేట్ బార్డ్ కింద డిక్లేర్ చేశారు. దాంతో పాటు ఇంకా ఒరిస్సా స్టేట్ కి అదే, కర్ణాటక స్టేట్ కూడా అదేనండి. కర్ణాటకకి, ఒడిస్సాకి, అలాగే మన తెలంగాణ స్టేట్ కి పాలపిట్ట అనే స్టేట్ బార్డ్ అవుతుంది. మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ స్టేట్ బార్డ్ ని డిక్లేర్ చేశారు. రామచిలుక. రామచిలుక అనేది ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ స్టేట్ బార్డ్ అవుతుంది. అలాగే హిల్ మైనా అంటాం కదా, హిల్ మైనా. మరి హిల్ మైనా అనేది ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి అవుతుందండి అంటే ఇది మేఘాలయ స్టేట్ కి అవుతుందండి. మేఘాలయ మేఘాలయ స్టేట్ కి హిల్ మైనా అనేది దాని రాష్ట్ర పక్షి కిందకి డిక్లేర్ చేస్తాం అనమాట. అలాగే గ్రేట్ ఫ్లమింగో అనే ఒక బర్డ్ ఉందండి. గ్రేట్ ఫ్లమింగో అంటాం. గ్రేట్ ఫ్లమింగో. మరి ఇది ఏ రాష్ట్రానికి? గ్రేట్ ఫ్లమింగో అనేది ఏ రాష్ట్ర పక్షి అంటే గుజరాత్ రాష్ట్రం అని చెప్తాం. ఓకేనా. ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు పాలపెట్టు ఉండేది, ఇప్పుడు రామచిలుక అనమాట. గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్స్ లో. సరేనా. నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. తెలంగాణకి, కర్ణాటకకి, ఒడిశాకి ఒకటేనండి పాలపిట్ట రాష్ట్ర బర్డ్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్లేస్ వాస్ పర్చేస్డ్ బై ద అమెరికా ఇన్ రష్యా టెరిటరీ? సో రష్యన్ టెరిటరీ నుంచి ఏ ప్లేస్ ని అమెరికా పర్చేస్ చేసిందని క్వశ్చన్ అడుగుతున్నామండి. ఇది యాక్చువల్ గా 1867 సంవత్సరంలో మార్చి 30 తారీఖున ఏం చేసిందంటే రష్యాలో ఉన్న అలస్కా అనే టెరిటరీని యుఎస్ఏ వాళ్ళు పర్చేస్ చేశారు. మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే మీకు ఈ యూరోప్ దగ్గర, రష్యా దగ్గర అలస్కా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ని నార్త్ అమెరికాలో ఉన్న యుఎస్ఏ వాళ్ళు దీన్ని పర్చేస్ చేయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ అప్పట్లో ఎంత వరకు ఈ డీల్ జరిగిందండి అంటే ఆల్మోస్ట్ $7.1 మిలియన్ తో రష్యా కంట్రీకి యుఎస్ కంట్రీ వాళ్ళు ఆ అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి రష్యాని అలస్కా అనే సిటీని పర్చేస్ చేయడం జరిగిందని చెప్తాం. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1867లో జరిగిందని చెప్తామండి. ఓకేనా. సరే, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూద్దామండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సో హూ వాస్ ద టాప్ ర్యాంకర్ ఇన్ ఏటీపీ 2020? అంటే ఏటీపీ 2020 ర్యాంక్ లో టాప్ ర్యాంకర్ ఎవరు? 2020లో ఏటీపీలో టైటిల్స్ లో టాప్ ర్యాంకర్ ఎవరు అడుగుతున్నాం. సో ఇంతకీ ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటామండి. అంటే ఇది టెన్నిస్ లో ఇచ్చే ర్యాంకింగ్స్ అని చెప్తాం. టెన్నిస్ లో ఇచ్చే ర్యాంకింగ్స్ కదా. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? టెన్నిస్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరికండి అంటే ఆ పర్సన్ పేరు నోవాక్ జకోవిచ్ అండి. ఇతను సెర్బియా కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అని చెప్తాం. ఇతను సెర్బియన్ ప్లేయర్ అని చెప్తాం. తర్వాత సెకండ్ ప్లేస్ లో దట్ ఈస్ నాదెల్ గారు సెకండ్ ప్లేస్ లోను, రఫెల్ నాదెల్. థర్డ్ ప్లేస్ లో సో సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరు? రాఫెల్ నాడెల్ అంటాం. సో ఫస్ట్ ప్లేస్ లో నోవాక్ జకోవిచ్ అండి. సెకండ్ ప్లేస్ లో రఫెల్ నాడెల్ ఈజ్ సెకండ్ ప్లేస్ అని చెప్తాం. సరే, మరి ఫీమేల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పర్సన్ ఎవరు ఫీమేల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారంటే హర్ నేమ్ ఈస్ అలిషా బ్రాట్ అంటామండి. అమ్మాయి పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఆస్లే బార్టీ. సో ఆస్లే బార్టీ. సో యుఎస్ఏ ప్లేయర్ కదా. ఈవిడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. దేంట్లో వీడికి ఇచ్చే టైటిల్స్ ని WTA టైటిల్స్ అంటాం. అంటే ఉమెన్స్ ని రిప్రజెంట్ చేసేది ఏది అంటే WTA టైటిల్స్. ఇది టెన్నిసే, కానీ మేల్ పర్సన్స్ కి ఇచ్చేది ఏటీపీ టైటిల్స్. ఏటీపీ అనేది మేల్స్ కి ఇస్తారు, WTA అనేది ఫీమేల్స్ కి ఇస్తారు. సో ఆస్లే బార్టీ అనే పర్సన్ యుఎస్ఏ ప్లేయర్ అండి. ఈవిడ ఫీమేల్. ఈవిడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అంటాం. ఓకేనా. ఇది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటాం. అది ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ కన్సిడర్ చేయొచ్చు. సరే, ఇక్కడ టైటిల్స్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారండి అంటే యుఎస్ఏ ప్లేయర్ కి ఇచ్చారు. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న పర్సన్ ఎవరు? సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారండి అంటే సిమోనా హలీప్ అనే పర్సన్ అండి. సిమోనా హలీప్. సో ఈవిడ రోమానియా కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అని చెప్తాం. రోమానియా దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. ఈవిడ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత జపాన్ కంట్రీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వసామి ఐ మీన్ వసామి నవోమి ఒసాకా అనే పర్సన్ జపాన్ కంట్రీ కదా, ఆవిడ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్తాం. ఇది ఏటీపీ ర్యాంకింగ్స్ అండి. అలాగే WTA టైటిల్స్ కూడా ర్యాంకింగ్స్ అని కూడా చెప్తాం. సరే, టుడే లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ ఒకటి తమిళనాడు రిలేటెడ్ టెంపుల్స్ గురించి అడిగిన క్వశ్చన్ అండి. అంటే ఏ టెంపుల్ ఇచ్చిన ఆప్షన్స్, ఇది ఆప్షన్ బట్టి వెళ్లాల్సిన క్వశ్చన్. అంటే ఏమన్నాడంటే ఏ టెంపుల్ అనేది తమిళనాడుకు చెందింది కాదని చెప్తున్నారు. అంటే మనకి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ తెలిస్తే చాలా వరకు లేని టెంపుల్ ఏదో చెప్పేయచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే తిరుపతి బాలాజీ టెంపుల్ అని రాసాం ఇక్కడ. సో ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్ కాబట్టి ఇది తమిళనాడులో ఈ టెంపుల్ లేదండి. సరే, ఇక తమిళనాడులో ఉన్న కొన్ని టెంపుల్స్ ఏమని చెప్పొచ్చు అంటే బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? తమిళనాడు స్టేట్ లోనే ఉంది. ఏది? బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ? తమిళనాడు స్టేట్ లో మాట్లాడతాం. అలాగే ఈ క్వశ్చన్ మనం ఎగ్జామ్ అడిగినట్టున్నాడు కదా మిమ్మల్ని. బృహదేశ్వర టెంపుల్ అంటాం. తర్వాత ఇంకా కాంచీపురం టెంపుల్ కూడా ఎక్కడ ఉంది? కంచిలో ఉంది, చూసారా కాంచీపురం. మరి మీనాక్షి టెంపుల్ కూడా ఎక్కడ ఉంది? మీనాక్షి టెంపుల్ కూడా తమిళనాడు స్టేట్ లోనే ఉంది. మరి రామేశ్వరం టెంపుల్ ఇది కూడా తమిళనాడు స్టేట్ లో ఉంది. రఘునంద టెంపుల్ ఇది ఎక్కడ ఉంది? రఘునంద టెంపుల్ ఇది కూడా తమిళనాడులోనే ఉంది కదా. అలాగే రీసెంట్ గా మామల్లాపురంలో
ఏది చైనా అధ్యక్షుడు జింపింగ్ ఇండియాకి వచ్చినప్పుడు మన నరేంద్ర మోడీ గారును మన జింపింగ్ ఇద్దరు కలిసి మామల్లాపురం వెళ్ళారు, గుర్తుందా? ఆ రిసార్ట్ లో ఉన్నారు. ఒక ఆ రిసార్ట్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, దాన్ని షోర్ టెంపుల్ అని పిలుస్తాం. ఇది కూడా తమిళనాడు స్టేట్ లోనే ఉంది, షోర్ టెంపుల్ అంటాం, షోర్ టెంపుల్. సో ఇలా మన తమిళనాడులో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే చెప్పాను మీకు. సో ఎగ్జామినేషన్స్ లో టెంపుల్స్ తెలిస్తే, తమిళనాడులోనే తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు. అంటే ఈ క్వశ్చన్ కి మనం ఆప్షన్ బట్టి వెళ్ళాల్సింది, ఎందుకంటే సో ఏది తమిళనాడులో లేని టెంపుల్ అన్నాడు కాబట్టి మనం ఆన్సర్ ఇక్కడ నేను పెట్టింది తిరుపతి బాలాజీ టెంపుల్ అని చెప్పాను. సరే, కోణార్క్ టెంపుల్ ఎక్కడుంది? ఇది నిన్న క్లాస్ లో మీకు చెప్పానండి. కోణార్క్ టెంపుల్ ఎక్కడుంది అంటే ఈ ఆన్సర్ వచ్చేప్పటికి ఒరిస్సా స్టేట్ లో ఉంది. లింగరాజ టెంపుల్ కూడా ఒరిస్సాలోనే. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒరిస్సాలోనే. మరి బద్రీనాథ్, అమర్నాథ్ టెంపుల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నాయి. మరి వైష్ణోదేవి టెంపుల్ ఇది కూడా, ఇది మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఏది? వైష్ణోదేవి. ఓకేనా? సరే, దెన్ విరూపాక్ష టెంపుల్ హంపీలో ఉంది. నేను ఎగ్జామ్ లో అడిగినట్టున్నాడు, హంపీలో ఉందండి. అలాగే మనకి శ్రావణ బెళగోళ టెంపుల్, ఇది కూడా కర్ణాటక స్టేట్ కిందకే వస్తాయి. సరే, సో ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్స్ లో, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక షిఫ్ట్ లో రేపు జరగబోయే షిఫ్ట్ లో క్వశ్చన్స్ మళ్ళీ రేపు ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.